మొబైల్ మసాలా వారి ఈ రోజు రాశి ఫలాలు. మేషం, ఏరీస్. వ్యాపారంలో అద్భుతమైన శుభ ఫలితాలు కనిపిస్తాయి. కొంచెం ముందస్తుగానే ప్లాన్లు సిద్ధం చేసుకుంటే అంతా మంచి జరుగుతుంది. ఇంపార్టెంట్ అంశాల్లో పెద్దల్ని సంప్రదించడం చాలా మంచిది. లక్ష్మీ కటాక్షం కూడా ఉంది. వృషభం, టారస్. వృత్తిపరంగా అనుకూలత ఉంటుంది. తోటివారితో హ్యాపీగా ఉంటారు. బంధుమిత్రులతో మంచి సంబంధాలు, కీలకమైన చర్చలు కూడా ఫలిస్తాయి. మిథునం, జెమినై. ఉద్యోగ వ్యాపారాల్లో పనులన్నీ సకాలంలో కంప్లీట్ అవుతాయి. ఒక శుభవార్త మీలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ ప్రతిభను పెద్దలు అభినందిస్తారు. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి. కర్కాటకం, క్యాన్సర్. స్టార్ట్ చేయబోయే పనుల్లో అనుకున్నది నెరవేరుతుంది. ఆత్మీయుల సహాయ సహకారాలు మేలు చేస్తాయి. శత్రువులు మిత్రులవుతారు. ముఖ్యమైన కొనుగోళ్లు కూడా మీరు చేస్తారు. సింహం, లియో. పనులకు ఆటంకాలు కలగకుండా చూసుకోవాలి. ఓర్పు చాలా చాలా అవసరం. అనవసరమైనటువంటి భయాందోళనలను దగ్గరకు రానివ్వకండి. కన్య, వర్గో. స్టార్ట్ చేయబోయే పనిలో ఉత్సాహంగా ముందుకు సాగాలి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ముఖ్యమైన కార్యక్రమాల్లో బంధుమిత్రుల్ని కలుపుకొని వెళ్ళిపోవటమే మంచిది. తుల, లిబ్రా. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. బంధుమిత్రులతో కలిసి చేసేటువంటి పనులన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తాయి. ఒక ముఖ్యమైన వ్యవహారంలో మీరు ఆశించినటువంటి పురోగతి కూడా ఉంటుంది. వృశ్చికం, స్కార్పియో. మిశ్రమ వాతావరణం. కొన్ని పరిస్థితులు ఇబ్బంది పెడతాయి. చంచలమైన బుద్ధితో వ్యవహరించి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. కుసింత జాగ్రత్త. ధనుస్సు, సాజిటేరియస్. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఒక వ్యవహారంలో తోటివారి సహాయం అందుతుంది. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అవసరానికి డబ్బు అందుతుంది. మకరం, క్యాప్రికాన్. మిశ్రమ ఫలితాలున్నా కీలకమైన విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరిగా తీసుకుంటే గనక కొంతమంది ప్రవర్తన ఇబ్బంది కలిగిస్తుంది. కానీ శత్రువులతో జాగ్రత్తగా ఉంటూ సమయాన్ని వృధా చేయకుండా ముందుకు వెళితే అంతా మంచి జరుగుతుంది. కుంభం, అక్వేరియస్. వ్యాపారంలో శుభకాలం. మనోధైర్యంతో అనుకున్నది సాధిస్తారు. దైవబలం సదా మిమ్మల్ని రక్షిస్తుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చాలా అవసరం. మీనం, పైసిస్. ఉద్యోగ విషయాలు సానుకూలంగా ఉంటాయి. ఆర్థికంగా శుభకాలం. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ అస్సలు వద్దు. ప్రయాణాల్లో కూసింత జాగ్రత్త అవసరం. ఇష్టదైవాన్ని తలుచుకోండి. అంతా శుభమే జరుగుతుంది. గుడ్ డే.